హలో ఎవ్రీవన్, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, సో మనం ఏంటంటే మోడర్న్ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్లో భాగంగా చాలా క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. వన్స్ గో త్రూ ద క్లాసెస్. ఓకే, అవే కాకుండా మనం ఏంటంటే మిడివల్ హిస్టరీలో భాగంగా మొఘల్ ఎంపైర్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, లాస్ట్ సెషన్స్లో మనం ఏంటంటే బాబర్ ఇంకా హుమయూన్ గురించి చూసుకున్నాము. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే అక్బర్ అనమాట. ఓకే, సో వీడియో ఎక్కడైనా మీకు లెంతీగా అనిపిస్తే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ అన్న టాపిక్ అనమాట. ఓకే, సో మీకు వీడియో ఎలా అనిపించింది, ఓకే ఏంటో నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో తెలిపొచ్చు అనమాట. సో దట్ ఏంటంటే ఇంకా బెటర్గా ఇంప్రూవైజ్ చేసి మీకు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ఇంకా డిలే చేయకుండా ఈరోజు టాపిక్ చూద్దాము. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ అక్బర్ అనమాట. సో మొఘల్ ఎంపైర్లో భాగంగా వీసి అక్బర్ని మనం ఒక గ్రేట్ రూలర్గా చూడొచ్చు అనమాట. ఓకే, అక్బర్ ఏంటంటే మనకి 1942లో అమర్కోట్లో జన్మించడం జరుగుతుందనమాట. ఓకే, ఎప్పుడైతే హుమయూన్ ఓకే షేర్షా షూర్ చేతిలో డిఫీట్ అయిపోయాయి, హీ వెంట్ టు అండర్ గ్రౌండ్ కదా. సో ఆ టైంలో హీ విల్ టేక్ షెల్టర్ ఎట్ అమర్కోట్ అనమాట. ఓకే, అమర్కోట్ సింధు రూలర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర షెల్టర్ తీసుకోవడం జరుగుతుందనమాట. అక్కడే హుమయూన్ యొక్క వైఫ్ హమీదా బానుభాగ్యం ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే అక్బర్కి జన్మనివ్వడం జరుగుతుంది 1942. ఓకే, సో సో అక్బర్ యొక్క మనము ఒరిజినల్ నేమ్ చూసుకుంటే జలాలుద్దీన్ మహ్మద్. ఓకే, సో ఆయన యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి జలాలుద్దీన్ మహ్మద్ అనమాట. అఫీషియల్ నేమ్ వచ్చేసి అక్బర్. అక్బర్ అంటే మీనింగ్ ఏంటి, గ్రేట్ అనమాట. ఓకే, సో ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరుగుతుందో, ఓకే హుమయూన్, ఓకే అక్బర్ యొక్క ఫాదర్ వచ్చేసి ఏంటంటే మనకి హుమయూన్ కదా. సో హుమయూన్ ఎలా చనిపోతాడో, ఓకే తను ఏంటంటే లైబ్రరీ యొక్క స్టేర్ కేస్ నుంచి పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఓకే, ఇన్ 1556. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ చనిపోతాడో, ఓకే ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఆఫ్ హిస్ ఫాదర్ తను ఏంటంటే అక్బర్ ఆ టైంలో ఏంటంటే హీ వాజ్ అ ప్రొవిన్షియల్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ అనమాట. ఓకే, ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరుగుతుందో అప్పుడు తను ఏంటంటే అక్బర్ మైనర్గా ఉండడం జరుగుతుంది. హీ వాజ్ జస్ట్ 14 years అనమాట. ఓకే, సో ఏంటంటే ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ చనిపోతాడో అక్బర్ యొక్క తన యొక్క గార్డ్ అయిన బైరమ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే హీ వాజ్ కరోనేటెడ్ అక్బరేట్ కలనూర్ ఇన్ పంజాబ్ అనమాట. సో అక్కడే ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరుగుతుందో ఇన్ 1556 February 14th రోజున ఏంటంటే సో ఈ అక్బర్ని రాజు చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే అక్బరు తను రాజుగా పరిపాలన స్టార్ట్ చేశారో అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అక్కడ కింగ్డమ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్, ఎకనామికల్ వీక్నెస్, ఎవరైతే రాజ్పుట్ రూలర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్ రూలింగ్ని డిక్లేర్ చేసుకునే స్టేజ్లో ఉన్నారనమాట. ఓకే, ఎప్పుడైతే అక్బర్ ఢిల్లీని ఇంకా ఆగ్రాని ఆక్యుపై చేసుకుందామని ఢిల్లీ ఆన్ హిస్ వే టు ఢిల్లీ అనమాట, ఢిల్లీకి రీచ్ అయ్యేలోపే ఎవరైతే హేము రూలర్ ఉన్నారో తను ఢిల్లీని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే, సో ఏంటంటే బిఫోర్ అక్బర్ రాకముందే ఏంటంటే మనకి ఇక్కడ హేము రూలర్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే ఢిల్లీని ఆక్యుపై చేసుకోవడమే కాకుండా ఓకే హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ రాజా విక్రమ్జిత్ అనే టైటిల్తోని తనని అనౌన్స్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే, సో ఏంటంటే ఎప్పుడైతే అక్బర్ ఈ కేమ్ టు ఇన్వైట్ చేయడానికి రావడం జరుగుతుందో ఢిల్లీ పైన. ఓకే, సో మనం అక్కడ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 2ని చూడొచ్చు అనమాట ఇన్ 1556. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 2 ఏదైతే ఉందో దట్ వాస్ ఫాట్ ఇన్ 1556 అనమాట. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 2 అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. అసలు బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1 ఏంటి, ఓకే సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరి మధ్య జరిగిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 2 ఏదైతే మనకి హేము అండ్ అక్బర్ మధ్యలో జరిగింది కదా. సో ఇక్కడ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 2లో భాగంగా అక్బర్ సక్సెస్ఫుల్గా హేముని డిఫీట్ చేస్తాడనమాట. ఓకే, సక్సెస్ఫుల్గా డిఫీట్ చేయడమే కాకుండా తను ఏంటంటే ఢిల్లీ ఇంకా ఆగ్రాని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 2 ఏదైతే ఉందో ఇట్ పర్మనెంట్లీ ఎండెడ్ ద ఆఫ్ఘన్ మొఘల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఎండ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే, ఎప్పుడైతే హేముని డిఫీట్ చేయడం జరుగుతుందో విత్ దాట్ మనకి ఏంటంటే ఆఫ్ఘన్ మొఘల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దట్ వాజ్ కంప్లీట్గా కేమ్ టు ఎండ్. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే అక్బర్ ఇక్కడ మైనర్ అని చెప్పాను కదా. సో హీ వాజ్ జస్ట్ 14 years కాబట్టి ఏంటంటే మనకి 1556 to 1560 వరకు ఏంటంటే మనము ఇక్కడ బైరమ్ ఖాన్ యొక్క డామినేషన్ చూడొచ్చు అనమాట. ఓకే, సో బైరమ్ ఖాన్ ఎవరని చెప్పాను, తను ఏంటంటే అక్బర్ యొక్క గార్డియన్ అని చెప్పాను కదా. సో బైరమ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఓకే
అక్బర్ మైనర్ ఉండడం వల్ల తనేంటంటే తన కింగ్డమ్‌ని ఎక్స్‌పెండ్ చేసే ఆలోచనలో భాగంగా ఏంటంటే, చాలామంది రైవల్స్‌ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఈ పీరియడ్‌లో ఏంటంటే మనం 1556-60 పీరియడ్‌లో ఏంటంటే మనము బైరం ఖాన్ యొక్క డామినేషన్‌ని చూడొచ్చనమాట. ఓకే. సో, అక్బర్ యొక్క స్టెప్ మదర్ మహామనగా ఎవరైతే ఉన్నారో తనేంటంటే అక్బర్‌కి సజెషన్ చేయడం జరుగుతుందనమాట. సజెస్ట్ చేయడం వల్ల ఏంటంటే తనేంటంటే అక్బరు బైరం ఖాన్‌ని తన యొక్క పదవిని డిస్మిస్ చేయడమే కాకుండా పీర్ మహమ్మద్ ఎవరైతే సబార్డినేట్ టు బైరం ఖాన్ ఎవరైతే ఉన్నారో తనని బైరం ఖాన్ ప్లేస్‌లో రిప్లేస్ చేయడం జరుగుతుందనమాట. ఎందుకంటే బైరం ఖాన్ యొక్క పవర్‌ని రెడ్యూస్ చేయడానికి. ఎందుకంటే తను డామినేట్ చేస్తున్నాడు కదా ప్రతి విషయంలో. కాబట్టి ఏంటంటే ఇక్కడ బైరం ఖాన్‌ని డిస్మిస్ చేస్తూ ఏంటంటే అతని ప్లేస్‌లో పీర్ మహమ్మద్ బైరం ఖాన్ యొక్క సబార్డినేట్ ఎవరైతే ఉన్నారో పీర్ మహమ్మద్‌ని ఇతని ప్లేస్‌లో రిప్లేస్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏంటంటే దీనికి యాంగర్ తను ఏంటంటే బైరం ఖాన్ మళ్ళీ రివోల్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట అక్బర్ మీదకి. ఓకే. రివోల్ట్ చేసినప్పుడు ఏం చేస్తాడు? ఓకే. అక్బర్ ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గా బైరం ఖాన్‌ని డిఫీట్ చేయడం జరుగుతుందనమాట. తనని బైరం ఖాన్‌ని ఓడించడం బైరం ఖాన్‌ని కంప్లీట్‌గా డిఫీట్ చేయడం జరుగుతుందనమాట. ఎక్కడ? జలంధర్‌లో. ఓకే. ఎప్పుడైతే బైరం ఖాన్ అక్బర్ మీద రివోల్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడో, సో, అక్బర్ ఏంటంటే బైరం ఖాన్‌ని సప్రెస్ చేయడం జరుగుతుందనమాట. ఎక్కడ? జలంధర్‌లో. ఓకే. సో, తర్వాత ఏంటంటే ఆన్ ఈ వేస్ టు మక్కా అనమాట. సో, ఏంటంటే తను మక్కాకి వెళ్తుంటే ఆన్ ది వేలో ముబారక్ ఓకే. ఆఫ్ఘన్ ఆఫ్ గుజరాత్ ఎవరైతే ఉన్నారో తనేంటంటే బైరం ఖాన్‌ని చంపడం జరుగుతుందనమాట. ఓకే. విత్ దట్ బైరం ఖాన్ చనిపోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, అతని యొక్క సన్ అబ్దుల్ రహీం ఎవరైతే ఉన్నారో తనేంటంటే అక్బర్‌కి చాలా లాయల్‌గా ఉండడం జరిగిందనమాట. సో, బిఫోర్ ఏంటంటే మనము బైరం ఖాన్ యొక్క డామినేషన్ చూసాం కదా! ఇప్పుడైతే 1556-60 వరకు ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ 1560-62 వరకు ఏంటంటే మనకి ఏంటంటే మహామనగ అక్బర్ యొక్క స్టెప్ మదర్ ఎవరైతే ఉన్నారో ఓకే. తన యొక్క సన్ ఆదం ఖాన్ ఇంకా వాళ్ళిద్దరు కలిసి రూలింగ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో, ఇక్కడ ఈ పీరియడ్‌లో వీళ్ళ యొక్క డామినేషన్ చూడొచ్చనమాట. దీన్నే ఈ టైం పీరియడ్‌ని మనము పర్దా గవర్నమెంట్ అని కూడా అంటామనమాట. ఓకే. సో, వీళ్ళని కూడా అక్బర్ డిఫీట్ చేయడం జరుగుతుందనమాట. కిల్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే. సో, ఏంటంటే అక్బర్ పీరియడ్‌లో భాగంగా మనము మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే చాలా యుద్ధాలు చూడొచ్చనమాట. ఓకే. సో, చాలా వరకు రాజ్‌పుట్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్బర్‌కి సరెండర్ అవ్వడం జరుగుతుందనమాట. వాళ్ళ యొక్క రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఓకే. అక్బర్ యొక్క రూలింగ్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుందనమాట. అక్బర్‌కి సరెండర్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, అక్బర్ చేసిన ఫస్ట్ సక్సెస్‌ఫుల్ కాంక్వెస్ట్ ఏదైతే ఉందో అది 1561లో మనకి కాంక్వెస్ట్ ఆఫ్ మాల్వా అనమాట. ఓకే. సో, బాజ్ బహదూర్ రూలర్ ఆఫ్ మాల్వా ఎవరైతే ఉన్నారో బాజ్ బహదూర్‌ని సక్సెస్‌ఫుల్‌గా డిఫీట్ చేయడమే కాకుండా ఆ ఏరియా ఏదైతే ఉందో మనకి మాల్వాని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్బర్ చేసిన ఫస్ట్ ఎక్స్‌పెడిషన్ దట్ టు సక్సెస్‌ఫుల్ కాబట్టి కాంక్వెస్ట్ ఆఫ్ మాల్వా ఏదైతే ఉందో దట్ వాస్ డన్ బై ద ఫస్ట్ ఎక్స్‌పెడిషన్ ఆఫ్ అక్బర్ అనమాట. నెక్స్ట్ మనం 1564లో గోండ్వానా రీజియన్ మీద దండెత్తడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏదైతే గోండ్వానా రీజియన్ ఏదైతే ఉందో దట్ వాస్ నార్థర్న్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ ప్రావిన్స్ కింద మనం చూడొచ్చనమాట. అంటే నియర్ మధ్యప్రదేశ్ అలాగా. ఓకే. సో, గోండ్వానా రీజియన్ ఏదైతే ఉందో అక్కడ తను అక్బర్ బ్యాటిల్ వేట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏంటంటే ఎప్పుడైతే అక్బర్‌కి ఏంటంటే మనకి రాణి దుర్గావతి ఎవరైతే ఉన్నారో తనేంటంటే రాణి దుర్గావతి అక్బర్ తోటి పోరాడడం జరుగుతుందనమాట. ఎట్ లాస్ట్ ఏంటంటే రాణి దుర్గావతి అక్బర్ చేతిలో డిఫీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఏంటంటే ఎప్పుడైతే గోండ్వానా రీజియన్ అక్బర్ చేతిలోకి వెళ్ళిపోతుందో రాణి దుర్గావతి ఎవరైతే ఉన్నారో తనేంటంటే జోహార్ ప్రాక్టీస్ చేయడం అంటే కాలుతున్న మంటల్లో దూకి చనిపోవడం జరుగుతుందనమాట. ఓకే. 1564లో వచ్చేసి ఏంటంటే కాంక్వెస్ట్ ఆఫ్ గోండ్వానా రీజియన్ అనమాట. ఇక్కడ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఏంటంటే అక్బర్ ఈ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. ఇన్ 1567 మేవార్ రీజియన్ అనమాట. ఓకే. ఇక్కడ ఏంటంటే సిసోడియా రూలర్ రాణా ఉధమ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఓకే. సో, ఆఫ్ఘన్ మొఘల్ ఇక్కడ ఆఫ్ఘన్ రూలర్ కాదమ్మా సిసోడియా రూలర్. ఓకే. సో, 1567లో ఎప్పుడైతే అక్బర్ మేవార్ రీజియన్ మీద అంటే బ్యాటిల్ వేజ్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు ఏంటంటే రాణా ఉధమ్ సింగ్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఓకే. తను సక్సెస్‌ఫుల్‌గా కొన్ని రోజుల వరకు పోరాడడం జరుగుతుందనమాట. దాని తర్వాత ఏంటంటే కొన్ని రోజుల తర్వాత తను ఏంటంటే ఆరావలి రేంజ్‌కి పారిపోవడం జరుగుతుందనమాట. ఓకే. తన యొక్క కమాండర్స్ జమాల్ అండ్ పట్టా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గా ఈ బ్యాటిల్ ఏదైతే ఉందో
దాన్ని లీడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ వరకు ఏంటంటే ఈ జమాల్ అండ్ పట్టా ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే కంప్లీట్‌గా ఏంటంటే ఈ అక్బర్ యొక్క వార్ ఏదైతే ఉందో దాన్ని రెసిస్టెన్స్ చేశారనమాట. అంటే దాన్ని కాపాడుకుంటూ వచ్చారనమాట. వీళ్ళు మేవార్ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం జరిగిందనమాట. ఓకే. ఎప్పుడైతే రాణా ఉధమ్ సింగ్ చనిపోవడం జరుగుతుందో సో మళ్ళీ ఏంటంటే అండర్ ద లీడర్‌షిప్ రాణా ప్రతాప్ సింగ్ అనమాట. ఓకే. సో ఏంటంటే మనము ఆల్మోస్ట్ అన్ని రాజ్‌పుట్ రూలర్స్ కూడా అక్బర్‌కి సరెండర్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. తన యొక్క రూలింగ్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ ఓన్లీ వన్ రాజ్‌పుట్ రూలర్ ఎవరైతే రాణా ప్రతాప్ సింగ్ ఎవరైతే ఉన్నారో ద రూలర్ ఆఫ్ మేవార్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ రాణా ఉధమ్ సింగ్ చనిపోయిన తర్వాత రాణా ప్రతాప్ సింగ్ ఎవరైతే ఉన్నారో తనేంటంటే తను ఈ కాన్‌ఫ్లిక్ట్‌ని మళ్ళీ లీడ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఈ రాణా ప్రతాప్ సింగ్ రాజ్‌పుట్ రూలర్. ఇంకా ఏంటంటే మనకి మొఘల్ ఫోర్సెస్ మధ్యలో మనకి బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ అని చూస్తామనమాట. దట్ వెరీ వెరీ ఓకే. సో మనకేంటంటే రాణా ప్రతాప్ సింగ్ రూలర్ ఆఫ్ మేవార్ ఇంకా మొఘల్ ఫోర్సెస్ మధ్యలో బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ జరిగిందని చెప్పాను కదా! దట్ ఈస్ ఆన్ 1576 జూన్ 18th అనమాట. ఓకే. సో ఎక్కడ ఈ హల్దీఘాట్ పాస్ ఎక్కడ అంటే మన గోకుండ నియర్ రాజస్థాన్‌లో చూడొచ్చనమాట. ఓకే. దీంట్లో ఏంటంటే మనకి మొఘల్ ఫోర్సెస్‌లో భాగంగా రాజా మాన్ సింగ్ ఆఫ్ అంబర్ ఎవరైతే ఉన్నారో తనేంటంటే మొఘల్ ఫోర్సెస్ తరపున పోరాడడం జరుగుతుందనమాట. ఓకే. సో దీంట్లో ఏంటంటే రాణా ప్రతాప్ సింగ్ ఎవరైతే ఉన్నారో తనేంటంటే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఆల్మోస్ట్ ఆల్ రాజ్‌పుట్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో అక్బర్‌కి భయపడి వాళ్ళు సరెండర్ అవ్వడం జరుగుతుందనమాట. రాజా ప్రతాప్ సింగ్ ఎవరైతే ఉన్నారో రాణా ప్రతాప్ సింగ్ తనేంటంటే తను చనిపోయేంత వరకు తన యొక్క పోరాటము అగైన్స్ట్ మొఘల్ రూలర్స్ పోరాడడం జరుగుతుందనమాట. సో దట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ ఏదైతే ఉందో సో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. దాని తర్వాత మనకి కాంక్వెస్ట్ ఆఫ్ గుజరాత్ అనమాట. ఓకే. గుజరాత్ ఏదైతే మనకి పోర్ట్ టౌన్ కాబట్టి సో దాన్ని కూడా క్యాప్చర్ చేయడం జరిగిందనమాట ఇన్ 1572. ఓకే. అండ్ కంక్వెస్ట్ ఆఫ్ అహ్మద్ నగర్. ఓకే. ఇక్కడ ఏంటంటే అంతే కాకుండా మనకి ఇంకా చాలా రీజియన్స్ కూడా అక్బర్ ఆక్యుపై చేసుకోవడం జరిగిందనమాట. ఓకే. సో ఈ బీహార్, బెంగాల్. ఓకే. ఇన్ 1586లో కాశ్మీర్, కాబూల్, బెలూచిస్తాన్. ఓకే. అంతేకాకుండా సింధుని కూడా అనెక్స్ చేయడం జరుగుతుందనమాట. లాస్ట్ ప్రీవియస్‌లో ఏదైతే మనకి హుమాయూన్ పీరియడ్‌లో ఎవరైతే మనకి సింధు రూలర్ వాళ్ళ ఫాదర్‌కి షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా! సో ఆ యొక్క రీజియన్ సింధుని కూడా అనెక్స్ చేయడం జరుగుతుందనమాట బై అక్బర్. ఓకే. అంతేకాకుండా కాందాహార్ ఈ ప్లేస్ 1595లో అలెక్ట్ చేయడం జరుగుతుందనమాట బై అక్బర్. ఓకే. సో ఈ ప్లేస్ ఎందుకు పర్టికులర్‌గా చెప్తున్నానంటే సో ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ హుమాయూన్ ఎప్పుడైతే అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోతారో ఓకే. ఫస్ట్ ఈ టుక్ షెల్టర్ నియర్ అమర్కోట్ రూలర్ అనమాట. దాని తర్వాత అంటే ఎప్పుడైతే షేర్షా నుంచి వాళ్ళ యొక్క అమర్కోట్ రూలర్‌కి థ్రెట్ ఉందని చెప్పి తెలవగానే అంటే హుమాయూన్ ఏంటంటే ఇరాన్‌కి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. అక్కడ షా ఆఫ్ ఇరాన్ దగ్గర షెల్టర్ తీసుకోవడం జరుగుతుందనమాట. అంతేకాకుండా ఈ షా ఆఫ్ ఇరాన్ ఎవరైతే ఉన్నారో తనేంటంటే హుమాయూన్‌కి మిలిటరీ అసిస్టెంట్ అంటే మిలిటరీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఏదైతే అతను కోల్పోయిన రాజ్యం ఏదైతే రీగెయిన్ ఢిల్లీ. ఓకే. సో తను కోల్పోయిన మొఘల్ ఎంపైర్ రాజ్యం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి తను మిలిటరీ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో యాజ్ అ గ్రాటిట్యూడ్ ఏంటి కాందాహార్ అనే ప్లేస్ ఏదైతే ఉందో తనకి ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో ఆ ప్లేస్‌ని కూడా అక్బర్ మళ్ళీ రీక్యాప్చర్ చేసుకోవడం జరుగుతుందనమాట ఇన్ 1595. ఓకే. అండ్ కాంక్వెస్ట్ ఆఫ్ అహ్మద్ నగర్. ఓకే. మనకి ఇక్కడ ఏంటంటే మనకి చాంద్ బీబీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తను గార్డియన్ అనమాట. తను కూడా చాలాసేపు తను పోరాడడం జరుగుతుంది. ఎట్ లాస్ట్ తను చనిపోయాక సో ఏంటంటే అహ్మద్ నగర్ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ అక్బర్ వెళ్ళడం జరుగుతుందనమాట. ఓకే. సో దాంట్లో మనము ఇప్పటివరకు చాలా కాంక్వెస్ట్ చూసుకున్నాం కదా ఒక అక్బర్ పీరియడ్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి కాంక్వెస్ట్ ఆఫ్ మాల్వా. ఓకే. లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి కాంక్వెస్ట్ ఆఫ్ కాందేశ్ అనమాట ఇన్ 1601. ఓకే. సో ఇది అక్బర్ పీరియడ్లో మనం చూసుకునే లాస్ట్ బ్యాటిల్ అని చూడొచ్చు అనమాట. ఓకే. సో ఏంటంటే దీన్ని మనము సీజ్ ఆఫ్ ఆసిర్గఢ్ ఫోర్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే. సో ఈ కాందేశ్ రూలర్ ఎవరైతే మిరాన్ బహదూర్ షా ఎవరైతే రూలర్ ఉన్నారో ఓకే.
తనేంటంటే ఈ ఆషిర్ఘర్ ఫోర్ట్‌లో తను షెల్టర్ తీసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఎప్పుడైతే ఖాందేశ్ యొక్క క్యాపిటల్ బుర్హాన్‌పూర్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్‌ఫుల్‌గా అక్బర్ ఫోర్సెస్ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, విత్ థట్ మెహరాన్ బహదూర్ షా రూలర్ ఎవరైతే ఉన్నారో తనేంటంటే ఆషిర్ఘర్ అనే ఫోర్ట్‌లో ఏంటంటే తను దాక్కోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏదైతే ఇది గుట్ట పైన చాలా దూరంలో ఉండడం వల్ల మొఘల్ ఫోర్సెస్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందనమాట. ఓకే. విత్ దట్ ఎప్పుడైతే ఈ ఆషిర్ఘర్ ఫోర్ట్‌లో ఏంటంటే ప్లేగ్ వ్యాధి సంచరించడం వల్ల తనేంటంటే డ్యూ టు డిసీజ్ వల్ల అండ్ ఏదో ఫుడ్ షార్టేజ్ వల్ల ఏంటంటే తను ఆషిర్ఘర్ ఫోర్ట్ నుంచి బయటికి రావడం జరుగుతుందనమాట. విత్ దట్ ఏంటంటే ఈ కాంక్వెస్ట్ ఆఫ్ ఖాందేశ్ ఏదైతే ఉందో ఎట్ లాస్ట్ దట్ వాస్ వెంట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ అక్బర్ అనమాట. ఓకే. సో, ఈ కాంక్వెస్ట్ ఆఫ్ ఖాందేశ్ ఏదైతే ఉందో దాన్ని కూడా సక్సెస్‌ఫుల్‌గా అక్బర్ చేజిక్కించుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇది లాస్ట్ అనమాట అక్బర్ పీరియడ్‌లో మనం చూసే కాంక్వెస్ట్ ఆఫ్ ఖాందేశ్. ఓకే. సో, మనం అక్బర్ పీరియడ్‌లో చాలా ప్లేసెస్‌ని అక్బరు క్యాప్చర్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే. సో, దీంట్లో మనకి బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏదైతే ఉందో దట్ వాస్ ఇంపార్టెంట్ అండ్ కాంక్వెస్ట్ ఆఫ్ మేవార్. ఓకే. అండ్ బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్. ఓకే. సో, ఇంకా లాస్ట్ ఈ కాంక్వెస్ట్ ఆఫ్ ఖాందేశ్ ఏదైతే ఉందో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ మిస్ చేసాము. ఎప్పుడైతే కాంక్వెస్ట్ ఆఫ్ గుజరాత్‌లో భాగంగా ఎప్పుడైతే గుజరాత్‌ని సక్సెస్‌ఫుల్‌గా అనెక్స్ చేయడం జరుగుతుందో బై అక్బరు. సో, ఇక్కడ ఏంటంటే బులంద్ దర్వాజాని ఎరెక్ట్ చేయడం జరుగుతుందనమాట. కట్టించడం జరుగుతుందనమాట. ఏదైతే తను గుజరాత్ విక్టరీలో భాగంగా బులంద్ దర్వాజాని అక్కడ కట్టించడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇంపార్టెంట్ రైటింగ్స్ ఆఫ్ అక్బర్ చూసుకుంటే ఏంటంటే మనకి అబుల్ ఫజల్ అనమాట. సో, కోర్ట్ హిస్టారియన్ ఎవరైతే ఉన్నారో కోర్ట్ హిస్టారియన్ అబుల్ ఫజల్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే అక్బర్ నామా రాయడం జరుగుతుందనమాట. ఓకే. సో, అక్బర్ నామాలో ఏంటంటే మనకి తైమూర్ నుంచి ఓకే వాళ్ళ అన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే ఎందుకంటే మనము తైమూర్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే మనము వీళ్ళని సక్సెసర్స్ ఆఫ్ తైమూర్స్ జనరేషన్స్గా చూసుకుంటాం కాబట్టి తైమూర్ నుంచి అక్బర్ వరకు. సో, దీంట్లో స్పెషల్గా ఏంటంటే అక్బర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే 1556 to 1601 ఉంది కదా. సో, దాని గురించి ప్రెస్ చేస్తూ రాయడం జరిగిందనమాట. ఈ అక్బర్నామా బుక్ ఏదైతే ఉందో దాని గురించి. ఓకే. దాంట్లో డీటెయిల్గా మనము తైమూర్ నుంచి అక్బర్ వరకు ఎస్పెషల్గా అక్బర్ యొక్క రూలింగ్ పీరియడ్ గురించి అక్బర్నామా బుక్లో మనం చూడడం జరుగుతుంది. ఓకే. సో, ఇంకోటి ఏంటంటే ఐన్ అక్బరీ ఓకే ఏదైతే ఉందో ఈ బుక్ దట్ గివ్స్ డీటెయిల్ అకౌంట్ ఆఫ్ మనకి మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఏదైతే అక్బర్ పీరియడ్లో మనము అక్బర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ పీరియడ్లో భాగంగా ఏవైతే తను చేపట్టిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఆయన ఈ అక్బరీ గురించి రాయడం జరుగుతుందనమాట బై అబుల్ ఫజల్. ఓకే. నెక్స్ట్ మనము బదౌని అనమాట. సో, బదౌని ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే తారిఖీ బదౌని ఆర్ ముంతఖబ్ ఉల్ తవారిక్ ఓకే 2 ఒకటే అనమాట. ఓకే. దాన్ని మనం తారిఖీ బదౌని ఆర్ ముంతఖబ్ ఉల్ తవారిక్ అని చూడొచ్చు అనమాట. ఓకే. సో, అతను రాసిన బుక్లో ఏంటంటే తను కూడా కంప్లీట్గా ఏంటంటే అప్ టు అక్బర్ వాళ్ళ హిస్టరీ ఆఫ్ బాబర్ హుమయాన్తో పాటు అక్బర్ యొక్క హిస్టరీ కూడా కంప్లీట్గా దీంట్లో చేర్చడం జరిగిందనమాట. సో, బదౌని ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే అక్బర్ యొక్క సెక్యులర్ పాలసీ ఏవైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్గా అపోజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏంటంటే సో, బదౌని రాసిన ఈ బుక్లో ఏంటంటే బాబర్ ప్రవేశపెట్టిన సెక్యులర్ పాలసీస్ కావచ్చు ఓకే వాటిని అపోజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, దీస్ ఆర్ ద బుక్స్ వేర్ రిటన్ బై అబుల్ ఫజల్ అండ్ బదౌని. ఓకే. సో, ఏంటంటే మనము సో, అక్బర్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం కదా. సో, మెయిన్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో, వాళ్ళ యొక్క టైమింగ్ పీరియడ్ ఓకే వాళ్ళ యొక్క రూలింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది రూలింగ్ పీరియడ్ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఇంకా కోడ్ పాయింట్స్ ఇప్పుడు అబుల్ ఫజల్ కానీ బదౌని కానీ మనం చూసాం కదా ఆ కోడ్ పాయింట్స్. ఓకే. సో, ఏంటంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే ఈ పాయింట్స్ ఎవరైతే ఉన్నారో మనము మేబీ వేరే రూలర్ పీరియడ్లో ఇచ్చేసి మనకి కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే. సో, ఏంటంటే వన్స్ గో త్రూ ద టాపిక్ ఒకసారి ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు గుర్తుండిపోతుంది. ఓకే. సో, ఏంటంటే మేబీ మనకేంటంటే బ్యాటిల్స్ యొక్క ఇయర్స్ మ్యాచ్ చేయడం అని అడగడం కానీ అలా జరుగుతుందనమాట. ఓకే. సో, ఏవైతే బ్యాటిల్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ కానీ ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఓకే. మన నెక్స్ట్ సెషన్లో భాగంగా మనము నెక్స్ట్ మొఘల్ రూలర్ గురించి చూసుకుందాం అనమాట. సో, వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది నాకు కామెంట్ సెక్షన్లో కూడా మీరు తెలపొచ్చు అనమాట. ఓకే. సో దట్ నాకు కూడా
ఇంకా మోటివేట్ అవుతాం అనమాట. ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి. ఓకే. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.